వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి నారా లోకేష్ హడావిడిగా వెళ్తున్న ఏపీ మంత్రి. కారణం ఏంటంటే అలా అయితే నేను దగ్గరుండి కూలగొట్టిస్తా. జన్వాడ ఫామ్ హౌస్ పై ఓపెన్ అయిన కేటీఆర్. కోటగిరిలో బంద్ ప్రశాంతం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలు వార్డులలో కుక్కల బెడద నానాటికి పెరుగుతూ పోతుంది. మంగళవారం రోజున పలు వార్డులలో కుక్క కాటుతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 4 సంవత్సరాల చిన్నబాబు, డెలివరీకి సిద్ధంగా ఉన్న మహిళలతో పాటు సుమారు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజలు కుక్కల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆవేదనను అర్థం చేసుకుని కుక్కల నుండి కాపాడాలని కోరుకున్నారు. కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునేద్ అహ్మద్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్ చిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ముందర ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించగా పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాలుపంచుకున్నారు. అనంతరం బోధన్ పట్టణ సిఐ వీరయ్య ఆధ్వర్యంలో పోలీసు బృందం వారిని ముందస్తు అరెస్టులు నిర్వహించి స్టేషన్కు తరలించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు. మా చిన్న బాబు 4 సంవత్సరాల బాబు, ఆ బాబు ఇంట్లోనే వాళ్ళ డాడీ పడుకున్నాడు అని చెప్పేసి లేపుతుండే సార్. లేపుతుంటే ఆ కుక్క ఎక్కడికల్లా వచ్చిందో చూడలేము. వచ్చి ఇంట్లోకి వచ్చి మరి అది కోడిపిల్లని పట్టినట్టు కుక్కని అది మేడని పట్టి గుంజుకు వెళ్తుంటే కుక్కను కొట్టి మరి బాబుని నేను గుంజుకున్నాను. మా అన్నయ్య అడ్డం వస్తే కుక్క మా బాబు గడిచిన దాకా మా అన్నయ్య కూడా పిక్ అందుకుంది సార్. మరి ఇట్లా పానాలు ఇట్లా తీస్తుంటే మరి బాబుకి ఇప్పుడు ఇట్లా గోశాల రోడ్డు ఇంకొస్తున్నా రంగరంగానే కుక్క మీద పడ్డది మీద. మీరు తప్పనిక ఈ పరిస్థితులు మీరు తీసుకోవాలా. కమిషనర్ ఏ కమిషనర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ పరిస్థితి మీరు తీసుకోరా సార్. ఈ కమిషనర్ కూడా సరిగా పట్టించుకుంటలేడు. కమిషనర్ వాడు కూడా మేమేం చేయాలి సార్? ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. చందూరులో బంద్ విజయవంతం. SC/ST వర్గీకరణపై 7 జడ్జీల ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుకోవాలని చందూరు మండల గన్పూర్ గ్రామ మాల ఉప కులాల సంఘం నాయకులు టి సాయిలు, పోతరాజు, మహేందర్ అన్నారు. జాతులను ఏకం చేయాలి కానీ విడగొట్టరాదని ఇచ్చిన ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. SC/STల రిజర్వేషన్లపై క్రిమిలేయర్ పద్ధతి రుద్దుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుబోతున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ తీర్పుపై నిరసనగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలను బంద్ చేయించారు. తదుపరి సెంటర్లో మానవహారం చేసినారు. ఈ కార్యక్రమంలో కరెంగ సాయిలు, గైనీ సాయిలు, పోతురాజు, కొక్కొండు, గంగడొల్ల సంజీవ్, నెరడి కృష్ణ, గైనీ గంగాధర్, మెకానిక్ గంగాధర్, లక్ష్మపూర్ భాస్కర్, ఇందూర్ సాయిలు, అశోక్, గన్పూర్, చందూరు గ్రామాల SC మాల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ చేయడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు 7 సభ్యులతో మరి ఒక కమిటీ వేసి ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ABCD అని చెప్పేసి వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మేము ఈరోజు మాల సంఘం తరఫున ఈ యొక్క చందూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయిస్తూ అందరూ కూడా సహకరించడం అనేది జరిగింది. ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే, మేము కలిసి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మరి అక్కడ సుప్రీంకోర్టు కుల విభజన చేసి SCలను ABCDలుగా ఈరోజు వర్గీకరణ చేసి మమ్మల్ని పరోక్షంగా విభజించు పాలించు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేసి మమ్మల్ని ఉన్నటువంటి ఒక ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఒక పరిస్థితిని కారరాస్తూ ఉంది.
ఇలాంటి పరిస్థితిలో మేము అందరం కూడా అంబేద్కర్ గారు వాళ్ళు సూచించినటువంటి ఏదైతే మార్గం ఉందో మాకు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని చెప్పేసి ఓసీలు అని చెప్పేసి మరి ఆ యొక్క అంబేద్కర్ గారు సూచించారు. మరి వాటిని ఈరోజు కాలరస్సు కోర్టులు తీర్పిచ్చి మమ్మల్ని ఇంకా కూడా నిర్వీర్యం చేయడం కోసం మా బడుగు బలహీన వర్గాల్లో ఐక్యతను లోపించడం కోసం ఈరోజు ఏదైతే తీర్పిచ్చిందో వాటిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 341 ఆర్టికల్ ప్రకారము విభజించాలనేటువంటి నియమ నిబంధనలు లేవు. దీన్ని మేము స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా యొక్క ఏబీసీ వర్గీకరణ రద్దు చేసి అందరినీ కూడా ఒకే దాంట్లో ఎస్సీ అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు మేము రోడ్లపైకి వచ్చాం. దీన్ని మరి కోర్టు స్వీకరించి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద చందూరు గ్రామ నిరుపేదలకు 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇండ్ల పట్టాలకు ఇంతవరకు స్థలం ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు నిర్వహించి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కి వినతి పత్రం ఇచ్చి మాట్లాడడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించడంలో భాగంగా చందూరు గ్రామ నిరుపేదలు 126 మందికి పట్టాలను మంజూరు చేసి వారికి అందజేయడం జరిగింది. గ్రామంలో ప్రభుత్వ స్థలం మర్రి బోకడ వద్ద సుమారు 4 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ దాన్ని పేదలకు అప్పగించడంలో మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప ఆ భూములను కేటాయించకుండా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై నిరుపేదలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్రామ సమీపాన ఉన్న ప్రభుత్వ భూమిపై పెద్దల అధికారి పార్టీ నాయకులు కన్ను పడడంతోనే పంపిణీ వాయిదా పడుతుందని వారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ భూమిలో పట్టాలు ఉన్న పేదలకు స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లేని ఎడల పేద ప్రజల పక్షాన భూ పోరాటాన్ని నిర్వహించి పేదలకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్ణి సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నీ సాబ్ మాట్లాడుతూ గత అనేక మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ సమస్యను విన్నవించినప్పటికీ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణమవుతుందని, అందువల్లనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు ప్రజలు తరలి రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ లబ్ధిదారులు సాయిబాబా, గంగామణి, రబియా, అమీనా, నసీమా, బాగవ, రజియా తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి లేదు. ఈ 20 సంవత్సరాల నుంచి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఆ భూముల్ని కాజేయటం కోసం ఈరోజు విలువైనటువంటి భూముల్ని తాము స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ పేదలకి చెందకుండా కాలయాపన చేస్తున్నారనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలని చూయించాలా, వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ రాబోయే కాలంలో ఆ నిరుపేదలతోటి అక్కడ గుడిసెలేసుకొని ఆ భూపోరాటాన్ని ఉన్న పేదలందరితోటి భూపోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం అధికార కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ చిన్న సాయన్న ఆధ్వర్యంలో వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘ నాయకులు, ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర పిలుపు మేరకు భారత్ బంద్ పిలుపులో భాగంగా కోటగిరిలో బంద్ పాటించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మిర్జాపూర్ చిన్న సాయన్న రాములు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వద్దురా, కలిసి ఉండటం ముద్దురా అనే నినాదంతో పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మాల మాదిగలను విడగొట్టడానికి సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ తీర్పు తీసుకురావడం జరిగిందన్నారు. మాల మాదిగ కులాలను విడగొట్టి పరిపాలించడం వాళ్ళు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. మమ్మల్ని చీల్చి రాజకీయ పరంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా మాల మహానాడు సంఘాలు రాస్తారోకలు, ధర్నాలు ఉధృతం చేస్తూ నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా విరమించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. కలిసి ఉండటం ఎస్సీలు రాజకీయ పరంగా ఎదుగుతారని ఈర్ష్యతో విడగొట్టి రాజకీయ లబ్ధి పొందటానికి బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విరమించుకొని ఎడల గ్రామాన అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో, మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మీర్జాపూర్ చిన్న సాయన్న, ఉపాధ్యక్షులు కాళే సాయిలు, పుప్పల సైదయ్య, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బ్యాగరి రాములు, జంగం సాయిలు, పాల గంగారం, కొత్తపల్లి అధ్యక్షుడు
పుప్పల మారుతి సాయిరాం, సాయి సతీష్, శివశంకర్, పోతంగల్ వీరేందర్, దోమలేడి గౌతమ్, రవి ఎత్తొండ, సంచు తుకారం, శంకర్, మొగులప్ప, కొడిచెర్ల బాబు, ఈవంతరావు, రవి, సాయిబాబా, సోంపూర్, సత్యపాల్, రాహుల్, గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహానాడు మండల కమిటీ నుంచి మేము ఈ వర్గీకరణకు అనుకూలంగా మన సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిన దానికి వ్యతిరేకంగా మన భారత్ బంధు దానికి సంబంధించి మేము ఇక్కడ కోడిగిరి మరియు పొతంగల్ ఉమ్మడి మండలాల మాల సోదరులందరూ ఇక్కడ ధర్నా రాస్తారోకం చేయడం జరిగింది. ఇక్కడ బంద్ కూడా చేయడం జరిగింది. మా కోడిగిరి మన షాపుల యజమానులకు కానీ మరియు ఇంకా వేరే వ్యాపారస్తులకు కానీ అందరూ మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. మరియు ఈ వర్గీకరణ అనేది మా ఎస్సీ సోదరులను విడగొట్టే ఒక కార్యక్రమం. ఇది చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మొదలుపెట్టిన కార్యక్రమం. ఇప్పుడు మోడీ సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పు అనేది ఇచ్చినాడు. అది సమ్మతం, ఎస్సీలకు సమ్మతం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది ఎంపీలు కూడా మా ఎస్సీ ఎంపీలు కాడ, ఎస్సీ ఎస్టీ ఎంపీలు కాడ దళిత ఎంపీలు ఒప్పుకుండడం లేదు. మరి మోడీ గారికి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మేము దళితులం కలిస్తే మీ అధికారానికి ఏమైనా ఆటంకాలు వస్తుందని మీ భయపడుతున్నారా? మన రేవంత్ రెడ్డి గారికి మేము ఒక సీఎం గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాము. మేము మీ మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి ఓటేయండి అని బహిరంగంగా చెప్పినారు. కానీ మా మాల సోదరులందరూ మేము కాంగ్రెస్ ఓటేసి మేము తెలంగాణలో గెలిపించుకున్నాము. మేము ఒక ఆందోళన చేయాలనుకుంటే మాకు ఇంత నిర్బంధాలు ఇవన్నీ చేసడం తగునా? మరి అదే వేరే పార్టీలలో బీజేపీ వాళ్ళు కానీ వేరే పార్టీలు కానీ చేస్తే వారికి వేలెత్తి చూపడం లేదు. మరి మేము దళితం అంటే అంత చిన్న చూపా? మేము ఇప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇక్కడ ధర్నా చేస్తుంటే మన పోలీసు వారు వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ఇక్కడ షాపుల వాళ్ళు బంద్ చేస్తే కూడా వీళ్ళు మీరు తీయండి మేము ఉన్నామని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మరి మేము మా దళితులం అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పౌరులం కాదా? మేము ఓటేసి గెలిపించిన ప్రభుత్వానికి ఇదే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వర్గీకరణ అనేది తెలంగాణలో కూడా మీరేమన్నా ఆర్డినెన్స్ తెచ్చి చేస్తే ఇది అగ్నిగుండం అవుతుంది. దీని పరివిరాశ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి చంపిన దుండగులను కఠినంగా శిక్షించి ఉరి తీయాలని వైద్యురాలు ఆత్మకు శాంతి కలగాలని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ మరియు మంగపేట మండల ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనగా 20వ తారీఖు మంగళవారం సాయంత్రం 6:30 మంగపేట మెయిన్ సెంటర్ నుంచి తెలంగాణ సెంటర్ వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. కావున దయచేసి అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలియజేయడమైంది. మంగపేట మండల ఆర్ఎంపీల సంఘం మరియు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే అంత స్థానికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగడం అనేది యావత్ ప్రపంచం మహిళలందరూ కూడా వాళ్ళ పిల్లలు విద్యార్థులు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటన భవిష్యత్తులో మరెప్పుడు జరగకుండా చట్టాలను కఠినతరం చేసి ఈ యొక్క ప్రభుత్వాలు తగిన చర్యలు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్కరూ మానవతావాదులు, యువకులు, విద్యార్థులు, ఆలోచన పరులు, సంఘ సంస్కర్తలు, మహిళా సంఘాల నాయకులు అందరూ కూడా వ్యతిరేకించి సంఘటితంగా మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఒక 2 నిమిషాలు డాక్టర్ మౌమిత దేబ్నాథ్ గారి ఆత్మశాంతి కోసం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి మరి ఆత్మశాంతి కలగాలని చెప్పి భవిష్యత్తు తరాలకు ఆమె ఒక మరణం ఒక ఉజ్వలమైన మరొకరి అన్యాయం జరగకుండా ఇదే చివరి హత్య కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఆత్మశాంతి కోసం మౌనం పాటించాలని చెప్పి
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో సీతక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ దళసరి సూర్య. ఈ వైద్య శిబిరంలో ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ చిన్నప్పరెడ్డి వారి బృందంచే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, లివర్, గుండె, కిడ్నీ, కాళ్ళ నొప్పులు మొదలగు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా సుమారు 800 నుంచి 900 మందికి పైగా వైద్య శిబిరానికి హాజరై వారి ఆరోగ్య సమస్యలను చూపించుకొని విజయవంతం చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ప్రజలు మాట్లాడుతూ సీతక్క ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. పట్టణ కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లేనిపోని సమస్యలు ఉన్నాయని, ఎక్కువ మొత్తంలో డబ్బులు అవుతున్నాయి కానీ ఎలాంటి క్యాంపులు పెట్టి ప్రజల అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకొని వైద్య శిబిరం నిర్వహించడం మాలాంటి పేద ప్రజలకు బాగుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి ఇస్సార్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రి నాగేంద్రబాబు, జిల్లా కార్యదర్శి మసిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కటబోయిన నరసింహారావు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చాద మల్లయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు టీవీ హిదాయతుల్లా, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నరసయ్య గౌడ్, మండల కార్యదర్శి ఏంపల్లి సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షులు జంగం బాను, ఉపాధ్యక్షులు కొరసం రమేష్, ప్రధాన కార్యదర్శులు చెట్టుపల్లి ముకుందాం, బడిస ఆదినారాయణ, గ్రామ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, తాతినేని హరికృష్ణ, మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, కొమరం బాలన్న, బసరకాని హరికృష్ణ, నాగార్జున, యువజన కాంగ్రెస్ నాయకులు ఎడ్ల నరేష్, మద్దెల ప్రవీణ్, మోగల చంటి, నరేష్, ఎడ్ల అర్జున్, బూర్గల సతీష్, మీరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన ఉత్సవాలు మూల బృందానికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పణ. విశేష పూజలు చేసిన శ్రీమఠ పీఠాధిపతి శుభదేంద్ర తీర్థ స్వామీజీ పరమపాదన క్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ సప్త ఆరాధన మహోత్సవంను పీఠాధిపతి శుభదేంద్ర తీర్థాలు ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ఉత్సవాల్లో భాగంగా గోపూజ, లక్ష్మీ పూజ, ఐశ్వ పూజ, ధాన్య పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం ముఖద్వారంపై కాషాయ జెండా ఆవిష్కరించి అంకురార్పణ చేశారు. అనంతరం సప్త రథోత్సవాల తొలి రోజున టీటీడీ ఈవో జె శ్యామలరావు టీటీడీ నుంచి శ్రీవారి వస్త్రాన్ని తీసుకొచ్చారు. శ్రీమఠం అధికారులు అలాగే పండితుల వారిని మహాద్వారం నుండి పెద్ద ఊరేగింపుగా స్వీకరించారు. జె శ్యామలరావు శ్రీవారి వస్త్రాన్ని పీఠాధిపతి హెచ్హెచ్ సుబుధేంద్ర తీర్థ స్వామీజీకి అందజేయగా ఆయన శ్రీ రాఘవేంద్ర స్వామి గలవారికి సమర్పించారు. టీటీడీ అధికారులు స్వామివారిని శ్రీవారి శేషవస్త్రం ప్రసాదాలతో సత్కరించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు ఇతర టీటీడీ అధికారులు పండిట్లకు శేషవస్త్రం, ఫలమంత్రక్షత జ్ఞాపికతో పీఠాధిపతి హెచ్హెచ్ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పండిత్ కేసరి, మహోపాధ్యాయ రాజా ఎస్ గిరియా ఆచార్యులు, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, జనరల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ప్రిన్సిపల్ వాది రాజాచార్, పద్మకా సిబ్బంది వ్యాసరాజాచార్, బిందు మాధవాచార్, కురిడి జయతీర్థాచార్, పూజారి వ్యాసరాజ స్వామి, సిఐ రామాజులు, ఎస్ఐ గోపీనాథ్ తదితర మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాంటి క్షేత్రానికి వస్త్ర రూపంగా, తన ప్రసాద రూపంగా ప్రతి సంవత్సరం
జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో పూజారి మౌనికల లక్ష్మి అధ్యక్షతన అంగరంగ వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి లక్ష్మి మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి శ్రీ వనదుర్గామాత అనువార్లకు నిత్యం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎవరికైనా ఉద్యోగం, వ్యాపారం అంతరాయం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ వివాహం, కోర్టు సమస్యలు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా పూజారి మాణికల లక్ష్మిని కలవాలని ముఖ హస్తరేఖలు చూసి గవ్వల ద్వారా అన్ని సమస్యలకు శ్రీవర దుర్గామాత శ్రీ రేణుక ఎల్లమ్మ పూజలు చేసి పరిష్కారం చూపబడును అని ఆమె తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన భక్తుల కోరికలు తీర్చే ఆ ఇద్దరు తల్లుల కృపా కటాక్షం ఎల్లవేళలా మీ అందరిపై ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర వెంకటేశ్వరరావు, షేక్ బాజీ, తుమ్మలపల్లి మహేష్, బోగులు రాము, ఎర్ర శ్రీనివాసరావు, మోరంపూడి శ్రీనివాసరావు, హేమంత్ కుమార్, గొల్ల రవి మరియు గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.